హరిశ్రీ గణపతియే నమః. విఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించేటువంటి వారందరికీ శిరస్సు నుంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ సంపంగి పువ్వు పూజకు పనికిరాదు ఎందుకు? జనరల్గా సంపంగి పూలతో ఒకప్పుడు పూజ చేశారు. అది శివుడికి ఇష్టం కూడా అన్నమాట. భగవంతుని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భక్తిపూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు. అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు. ఎందుకంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు పూజ చేస్తారు. కానీ ఆ పూలు లేకుండా పూర్తి కాదు. అందుకే పూజకి పూలు అంత ముఖ్యం. కానీ అన్ని రకాల పూలు మాత్రం పూజకి పనికిరావు. భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూలు సమర్పిస్తారు. పూలు లేకుండా దేవుడికి పూజ పూర్తి అవ్వదు. కానీ కొన్ని రకాల పూలు మాత్రం అసలు పూజకు పనికిరావు. వాటిని ఇతర కార్యక్రమాలకు వాడినా కూడా పూజ చేసేందుకు ఉపయోగించరు. దేవుడి ఆశీర్వాదం పొందాలనుకుంటే తప్పనిసరిగా పూలతో పూజ చేయాల్సిందే. ఒక్కో దేవత, ఒక్కో దేవుడికి ఒక్కో రకం పూలు ఇష్టం. ఉదయం, సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి చెట్టు నుండి పూలు అప్పటికప్పుడు కోసి తీసుకెళ్లి ఆ దేవుడికి సమర్పిస్తారు. దేవతలకు పుష్పాలు సమర్పించడం అంటే ప్రేమ, భక్తిని వ్యక్తపరచడం. పూజా స్థలం దగ్గర వాటిని పెట్టడం వల్ల ఆ ప్రదేశం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ప్రశాంతత, సానుకూల భావాన్ని ఇస్తుంది. పూజ అనే పదంలోనే పువ్వులు ఉన్నాయి. ప్రార్థన అంటేనే పుష్పాలు సమర్పించుకోవడం. కానీ దేవుని అనుగ్రహం కోసం చేసే పూజలో కొన్ని రకాల పువ్వులు ఉపయోగించరు. ఏంటో తెలుసా? దక్షిణ దేశంలో గోకర్ణం అనే క్షేత్రం ఉన్నది. దాన్నే భూ కైలాసం అని కూడా అంటారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణం వెడుతూ త్రోవలో ఒక సంపంగి చెట్టును చూశాడు. అది విరగగాసి ఉన్నది. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకుని నుంచున్నాడు. అది చూసిన నారదుడు ఆ విప్రుని వద్దకు వెళ్లి, నీవెవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. దానికి ఆ విప్రుడు, నేను ఒక బాటసారిని, త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడన నించున్నాను అన్నాడు. నారదుడు గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెడుతుండగా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. నారదుడు దగ్గరికి వెళ్లి, ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. ఏమీ లేదంటూ వెళ్లిపోయాడు విప్రుడు. నారదుడు సంపంగి చెట్టుతో, ఓ వృషరాజమా, ఆ బ్రాహ్మణుడు ఎవరు, అతడు ఎక్కడికి వెళుతున్నాడు అని అడిగాడు. అంతకు ముందే నారదుడు తన గురించి ఏమడిగినా తెలియదని చెప్పమన్నాడు. అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అంది. నారదుడు ఊరుకోలేదు. మళ్లీ తిరిగి ఆ మహాబలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 108 సంపంగ పూలతో స్వామి అర్పించబడి ఉన్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణ్ణి పిలిచి, ఆ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు. నారద మహర్షి, ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివునికి సమర్పించాడు. సంపంగి పూలతో శివుని అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి వశమై దాసుడైనాడు. దాంతో ఆ కపటి విశేష ద్రవ్యాన్ని అర్జించి కూడా ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు నారదుడు మహాబలేశ్వరునితో, దేవదేవ, ఆ కపట బ్రాహ్మణుని నువ్వు కరుణించావు, అందుకే అతడు ఈ పనులు చేస్తున్నాడు అని అన్నాడు. ఇంతలో ఒక మధ్య వయస్కురాల ఆలయంలోకి వచ్చి, ప్రభో శంకర, పాహిమాం అన్నది. నారదుడు ఆమెతో, నీవెవరు, నీకు వచ్చిన ఆపద ఏంటి అన్నాడు. అప్పుడు ఆమె, మునీంద్ర, నా భర్తకు ప్రమాదంలో ఒక కాలుపోయి అవిటివాడైనాడు. మాకు ఒక కుమార్తె ఉన్నది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్జించాం. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు. ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారి ఇచ్చిన నగదులో సగం తీసుకుని ఆవులో కూడా సగ భాగం ఇమ్మంటున్నాడు. ఏం చేయాలో పాలుపోక ఈ మహాబలేశ్వరుని శరణ వేడుతున్నాను అన్నది. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరునితో, దేవా, ఇంకా ఉపేక్షిస్తావెందుకు, ఆ దుష్టిని శిక్షించు అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారద, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను. అందుచేత నువ్వే ఆ సంగతి ఏదో చూడు అన్నాడు. నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకుని సంపంగి చెట్టు దగ్గరికి పోయి, ఓ తరురాజమా, నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడు ఎవరు, ఎందుకు నీ పూలు తీసుకువెడుతున్నాడు అని అడిగాడు. నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు. అప్పుడు నారదుడు, ఓ సంపంగి చెట్ట,
నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ, కానీ నువ్వు ఉప్పుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు, అందుచేత నీ పూలు శివ పూజకు ఇంకా పనికిరావు అని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుడు చూసి, ధనాశతో ప్రజల్ని పీడిస్తున్నావు, నిన్ను క్షమించరాదు, నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళ వెళ్ళపడి బతిమలాడాడు. అప్పుడు నారదుడు కనికరించి, నువ్వు విరాధుడు అనే రాక్షసుడిగా పుట్టు, త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. ఆ రకంగా సంపంగి పువ్వు కూడా పూజకు పనికి రాకుండా పోయింది. ఇది సంపంగి పువ్వు ఒక వృత్తాంతం. మంగళమాత్ సోంభూయాత్.